హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో మండే వేసవిలో పిల్లలకి చల్లగా ఇలాగా డిఫరెంట్గా చేసి పెట్టండి. దీనికోసం ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు పాలు వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. ఇప్పుడు ఈ పాలని మరగనివ్వండి. నెక్స్ట్ 1 కప్పు వరకు నేను ఇక్కడ సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. ముందే ఒక అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా నానబెట్టడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతాయి. పాలు చక్కగా పొంగుతున్నాయి కదా. ఇలాగా పొంగేటప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని దీనిలో వేసేసుకోండి. పాలు వేడైన తర్వాత మాత్రమే సగ్గుబియ్యం వేసుకోవాలి, లేదంటే మనకి సగ్గుబియ్యం చల్లటి పాలలో వేసినట్లయితే అడుగు పట్టేసి మాడిపోతూ ఉంటాయి. ఇప్పుడు సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత గరిటెని అందులోనే పెట్టేసుకోండి. సగ్గుబియ్యం ఉడికే వరకు మనం గరిటె అందులోనే ఉంచుకోవాలి, లేదంటే పాలు పొంగిపోతూ ఉంటాయి. గరిటె ఇలానే ఉంచినట్లయితే పాలు పొంగిపోకుండా సగ్గుబియ్యం ఉడుకుతుంది. ఇక్కడ ఒక మామిడి పండు తీసుకోండి. ఈ మామిడి పండుని పైన ఉన్న తొక్కంతా తీసేసుకోండి. ఈ మామిడి పండుని సగం ముక్కల కింద కట్ చేసుకోండి. మిగిలిన సగాన్ని ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో పేస్ట్లా చేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్లోనే మనం 2 యాలక్కాయలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సగ్గుబియ్యం ఉడికేయలేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సగ్గుబియ్యంలో మనం గరిటె పెట్టాం కాబట్టి బయటికి పొంగిపోకుండా లోపలే మనకి సగ్గుబియ్యం అంతా చక్కగా ఉడికిపోయాయి. ఉడికేయలేదో చెక్ చేసుకొని ఆల్రెడీ మనం మామిడికాయ ముక్కలు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయకుండా మనం మామిడికాయ పేస్ట్ వేసినట్లయితే ఒకవేళ పుల్లగా ఉన్నట్లయితే మనకి పాలు విరిగిపోతాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా బెల్లం అంతా కూడా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ పొడిలా చేసుకొని వేసుకోవాలి. ఇలా పొడి చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ దీనిలో మనం ఆల్రెడీ మామిడికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకోండి. ఎండాకాలంలో సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది. ఇంకా పిల్లలకి మామిడికాయ ముక్కలు వేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా పిల్లలకి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.